తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రివ్యూస్ మనం చూసినా లేకపోతే రియాక్షన్స్ చూసినా ఫస్ట్ డేకి సెకండ్ డేకి థర్డ్ డేకి మారిపోతా పాజిటివ్గా అయిపోతున్నాయి. అవును సార్. ఇప్పుడు ఆడియన్స్ వెళ్తున్నారు, ఫ్యామిలీస్ వెళ్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు సినిమా చాలా బాగుందని. నిన్న కూడా రాత్రి ఎవరో 12-13 మందితో కూర్చుంటే అందులో అంత బాగుంటే సినిమా బాగాలేదంటారని ఫ్యామిలీస్ వెళ్తున్నారు. సో ఇది యాక్చువల్ ఆడియన్స్ రావడానికి టైం పడుతుంది ఎప్పుడు కూడా. ఫస్ట్ చరణ్ ఫ్యాన్స్ వస్తారు, నీ వాట్ ఎవర్ ఫ్యాన్స్ వస్తారు, అపోజిషన్ ఫ్యాన్స్ వస్తారు. అవును సార్. 90% ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, పోవాలని కోరుకునే వాళ్ళు వస్తారు. చాలా మంది నెగిటివ్ దీంతో వస్తారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వస్తారు. రకరకాల ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వేరే రూమ్స్ లో ఉంటుంది. ఈ విజువలైజేషన్ వేరు, అక్కడ విజువల్ వేరు. అవును సార్. అవును. దీన్ని మ్యాచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఎస్పెషల్లీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. రైట్ కమర్షియల్ ఫిల్మ్స్ 50 మందిని కొట్టాడు హీరో, ఇవన్నీ విజిల్స్ క్లాప్స్ పడే సినిమా కాదు. అవును సార్. ఇది ఫీల్ అయ్యింది. ఈ ఫీలింగ్ బయటికి రావాలంటే మనకి టైం పట్టింది. అలాగా 1 day పట్టింది, 2 days పట్టింది సార్. 2 days పట్టింది ప్రీమియర్ తో పాటు. ప్రీమియర్ తో పాటు నెక్స్ట్ డే అనేది ఒకటే ఫ్రైడే నుంచి పడేసుకుంది సార్ సినిమా. అది సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. అవును సార్. ఇప్పుడు జగపతి బాబు అనేవాడిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే అప్పల్ సూరిగా నువ్వు ఎలా ఊహించగలిగావు అనేది నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, మేజర్ క్వశ్చన్స్. అంతే, మన షార్ట్ ఇంటర్వ్యూ ఓకే సార్. అప్పల్ సూరి అనేవాడిని ఎలా చూసావు అసలు జగపతి బాబును? ఆ ఏఐ తీసుకొచ్చినప్పుడు ఇది నాకు మ్యాచ్ అవుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? నేను ఆ క్యారెక్టర్ పండించగలను అనేది నువ్వు ఎలా అనుకున్నావు? బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హూ కెన్ లుక్ లైక్ అప్పల్ సూరి ఈజీలీ. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి తిన్నగా వచ్చావు నేను అనుకోవట్లేదు. ఎవరి దగ్గరికి నిజం చెప్పు. నిజంగా నేను ఆలోచించుకుని ఉంటాను కానండి ఎవరికి వెళ్ళి నేరేషన్ అప్పల్ సూరి ఏం ఆలోచించుకున్నావు చెప్పు. నేనేమనుకుంటాను సార్, మీరు రాయల్ గా ఉంటారు సార్, మీరు రాయల్ గా ఉంటారు. అప్పల్ సూరి అంటే ఒక విలేజ్ లో ఒక 65-75 years ఉన్న ఓల్డ్ మ్యాన్ లో చేయాలంటే జగపతి బాబు సార్ కరెక్ట్ గా ఉంటారా ఉండరా అంటే మేము చూసిన వెంటనే రాయల్టీ కనిపిస్తారు సార్. అప్పల్ సూరి చూసిన వెంటనే నాకు డౌట్ అక్కడే అండి. అప్పల్ సూరిని చూసిన వెంటనే అప్పల్ సూరి చాలా సింపతి పర్సన్లా ఉండాలండి. తన ఏజ్ దగ్గర నుంచి, తన మాటల దగ్గర నుంచి, తన లుక్ వైజ్ దగ్గర నుంచి అన్నీ కూడా అప్పల్ సూరిని చూస్తే ఆడి ప్రయత్నం గుర్తు రావాలండి, ఆడు పేదరికం గుర్తు రావాలండి, ఆడు స్ట్రగుల్ గుర్తు రావాలండి. ఇవన్నిటిలో మీలో కనిపించేవా అని నేను కొద్దిగా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే జగపతి బాబు గారు వస్తున్నారంటే రాయల్టీ సూపర్ ఉన్నారా సారు అని ఉంటారు. ఇప్పటికీ మీరు అలా ఉంటారు, మీ ఏజ్గా మీ గాయం మూవీలోని గట్టనే ఇంకా సూపర్ ఉంటారు అని ఏమనుకున్నానంటే అండి. అప్పుడు నేను ఏఏలో ఫోటో డిజైన్ చేయించుకున్నాను సార్. ఏఏలో ఫోటో ఒక మన ఆయన ఉన్నారు కదండి, మన మేకప్ ఆయన రషీద్ గారికి ఇచ్చి ఏఏలో రషీద్ గారికి చేస్తే నాకు లుక్ కనిపించారండి. ఓరు నాయన జేబీ సార్ కరెక్ట్గా ఉన్నారు, మనం వెళ్ళిపోవచ్చు అని మీ దగ్గరకు వచ్చి నేను నేరేషన్ ఇచ్చానండి. అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి నేరేషన్కి ఈ ఫిల్మ్కి. అయితే మైండ్లో ఇంకెవరు ఉన్నారు? మైండ్లో ఎవరు లేదు సార్. సరే, ఓకే సార్. సో ఇది అప్పల సూరి నుంచి అప్పలవల్ సూరికి తీసుకెళ్ళావు జగపతి బాబుని. ఆ ట్రావెల్, ఆ జర్నీ నువ్వు ఊహించింది నేను ఊహించలేను. కానీ ఎప్పుడైతే నువ్వు ఏ చూపించావు ఫోటో, ఐ వాజ్ ఇన్ ఇట్. నేను ఫీల్ అయిపోయాను. ఏ రోజైతే మనం ఇక్కడే ఇదే ఆఫీస్లో మనం పైన స్టార్ట్ చేసాం ఫోటోషూట్, డ్రెస్ వేయగానే అందరూ కళ్ళల్లో తెలిసిపోయింది అప్పల్ సూరి ఉన్నాడు, అప్పల్ సూరి కనపడుతున్నాడు, జగపతి బాబు కనపడట్లేదు అనేది క్లియర్గా కనపడింది. అప్పుడు దాకా నాకు 100% నమ్మకం లేదు. వేసిన తర్వాత 100% ఫస్ట్ కెమెరా క్లిక్కే అర్థమైపోయింది. ఓకే, వీఆర్ డన్, వీఆర్ గుడ్ అని. ఆ తర్వాత ఇంకా ఆలోచించడానికి నీకు లేదు, నాకు లేకుండా పోయింది. సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ వన్ థింగ్, ఫర్ థింకింగ్ ఆఫ్ మీ యాజ్ అప్పల్ సూరి, విచ్ ఇస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టలేదు, చాలామంది ఫ్యామిలీలు కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా జగపతి బాబు కనపడకుండా అప్పల్ సూరి కనపడేలా చేసేవాడు నంబర్ 1. నంబర్ 2, లాస్ట్లో మళ్ళీ అప్పల సూరిని మళ్ళీ గుర్తు చేసావే, అది రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ నోటితో క్లైమాక్స్లో మళ్ళీ తీసుకొచ్చావు. అది డైరెక్టర్స్ విజన్. అక్కడే నేను పండా, అప్పల్ సూరి పండింది ఆ షాట్ వల్ల. పర్ఫార్మెన్స్ అన్ని పక్కన ట్రాక్మే కూడా సార్, మీకు ట్రాక్మే కూడా సార్ ఇది అప్పల్ సూరి కదండి మీకు. అందుకే పెద్దిగడి కదా అప్పల వలస స్టేషన్ అయిందండి. ట్రాక్మే కూడా పెద్ది పరిగెట్టేటప్పుడు కూడా మీరు కనిపిస్తారండి. పెద్దికి మళ్ళీ ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే, రన్నింగ్ రేస్లో కూడా ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే మీకు తగిలేస్తుందని ఫీల్ అయితే కనపడిపోయాడు అంతే అండి. అప్పుడు కూడా మీరు వచ్చారు స్క్రీన్ మీదకి. అప్పుడు కూడా వాయిస్ ఓవర్లో కూడా మీరు ఉంటారు, ఇలా బతకడం కాదురా పెద్ది, ఇలా సావడం తప్పురా. అప్పుడు లెగిస్తాడు,
అప్పుడు ట్రై చేస్తాడండి. హీరో తర్వాత అప్పలసూరి క్యారెక్టర్ అండి. అందుకే లాస్ట్ వరకు కూడా హీరో మాటల నుంచి మీరు అన్నట్టు హీరో మాటల నుంచి వచ్చే డైలాగ్ కూడా అప్పలవలస అనేది అవుతాడండి. అప్పుడు కూడా మీరు చూస్తే థియేటర్ అంతా కూడా అప్పటి వరకు సౌండ్స్ మ్యూజిక్తో ఉన్నది. వచ్చి ఆ స్టేషన్ మాస్టర్ వచ్చి ఇలా అడిగితే మొత్తం థియేటర్ అంతా ఏం చెప్తుందని హీరో మాటలకి ఆయన మాటలు సైలెంట్ అయిపోద్దండి. మీరు చూడండి మొత్తం ఆడిటోరియం అంతా సైలెంట్, మ్యూజిక్ కూడా ఉండదండి అక్కడ. అప్పుడు మీ నేమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు అరుపులు కేకలు ఉంటాయని నేను ఫీల్ అయ్యాను సార్. No, అది పండింది వచ్చి ఇప్పుడు దిస్ ఇస్ వేర్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్. సార్ ఇప్పుడు ఆర్టిస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే ఎక్కడ మళ్ళీ ఆ ఆర్టిస్ట్ పేరో లేకపోతే మాటో రావాలి అనేది డైరెక్టర్స్. అవును సార్. ఇప్పుడు అంతపురం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో సౌందర్య అనేది ఉన్న సిచ్యువేషన్కి ఎవడో ఒకడు రావాలి, ఒక ఆపద్బంధుడు రావాలి. అది ఎవడన్నా కానీ ఆడ మగ ఎవరైనా ఓకే, ఆ సిచ్యువేషన్లో రావాలి అనేది ఆ స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ థాట్. ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ థాట్, ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ గ్రేట్నెస్. లక్కీగా నాకు పండింది ఆ క్యారెక్టర్. అలాగే ఈ పర్టికులర్ దాంట్లో నా క్యారెక్టర్ నువ్వు పండించి లాస్ట్లో మళ్ళీ గుర్తు చేసేపాటికి ఫస్ట్ హాఫ్లో కాకుండా మళ్ళీ సెకండ్ హాఫ్లో కొన్ని గుర్తుండిపోయేలా, క్లైమాక్స్లో గుర్తుండిపోయేలా, సినిమాలో గుర్తుండిపోయేలా అవును సార్ జరిగింది. అవును సార్. సో దిస్ ఈస్ వేర్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఇక రామ్ చరణ్ తెలిసిందే, అంటే అసలు నువ్వు ఒక మెగాస్టార్ కొడుకు, ఒక మెగా పవర్ స్టార్, ఆస్కార్, ఆర్ఆర్లు, బ్యాక్స్ మ్యూజియంలు, ఇన్ని అచీవ్మెంట్లు ఉన్న ఒక హీరోని అంత కష్టపెట్టే అన్బిలీవబుల్ కష్టం చేశాడు పాపం. అంటే రంగస్థలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన సినిమా దాంట్లో కష్టం కంటే ఎమోషను, డ్రామా ప్లే చేయటం ఈజియర్ దెన్ బాడీ బిల్డ్ చేసి బాడీ తగ్గించి ఈ ప్లే ఉంది. అది మెంటలీ ఫిజికలీ అంటే ప్రాణం పెట్టడం కాదు, మనిషి చేసే పని చేయలేరు రామ్ చరణ్. బాగా చెప్పారు సార్. మనిషి కంటే ఎక్కువ చేసాడు. ఒక స్టార్, మెగా స్టార్లు ఈ స్టార్ల కంటే కూడా బాగా పెద్దగా చేసాడు, గొప్పగా చేసాడు. ప్రతి ఫిల్మ్కి అంటే పొగడాలని పొగట్లేదు వచ్చి గ్యారంటీగా నేను రంగస్థలం అప్పుడు నేను ఒకటి అన్నాను, చిరంజీవి గారు కూడా ఫీల్ అయ్యారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.